చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనుసన్నలోనే తనపై దాడి జరిగిందని ఆరోపించారు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని. తనపై దాడి చేయడానికి రాలేదని చెవిరెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చెవిరెడ్డి ముఖ్య అనుచరుడైన భాను తనను సమ్మిట్లో కొట్టాడని తెలిపారు. భాను దాడిలో తాను గాయపడ్డానని, తన కారును ధ్వంసం చేయడానికి కాదు తనను హత్య చేయడానికే వచ్చారని ఆరోపించారు పులివర్తి. ఒంగోలులో మహిళా ఎన్నికల అధికారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెదిరించారని, 15 ఏళ్లకే కుమారుడు మోహిత్ రెడ్డితో దొంగ ఓటు వేయించిన ఘనుడు చెవిరెడ్డి అని విమర్శించారు పులివర్తి నాని. మీ ద్వారా చూసా, మొన్న భాస్కర్ రెడ్డి గారు చేసిన వికృతి చేష్టలన్నీ మీరు చూశారు. నిన్న భాస్కర్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మీరు చూశారు. నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టకూడదు అనుకున్నా యాక్చువల్గా, కానీ ఈరోజు పెట్టా అని చెప్పిన దానిపైన మీ ద్వారా చెప్తున్నా. పవిత్రమైన పుణ్యస్థలం తిరుపతి ఆనుకున్న చంద్రగిరిలో నేను ఎక్కడ కానీ ప్రశాంతతకి లేకుండా ప్రవర్తించను. డెవలప్మెంట్కి సహకరిస్తా. డెవలప్మెంటే చేసేదానికి కాంటూ వైసీపీలో ఉన్న కుటుంబ సభ్యులను కూడా డెవలప్మెంట్కి పాత్ర తీసుకుంటా. ఎక్కడ కానీ రౌడీజం జరగకుండా చూసుకుంటా. నా పైన దాడి జరిగింది, నేను ఎవరిని నిందించలా. నేను చెప్పిన కంప్లైంట్లో A1 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A2 మోహిత్ రెడ్డి, A3 చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, A4 భాన్ ప్రకాష్ రెడ్డి అన్నీ చెప్పా. మిగిలిన ఎవరు పేర్లు చెప్పలా. ఆయనే కొందరు పోలీస్ అధికారులకి వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఆయనే చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మాకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులపైన కూడా కేసులు కట్టారంటే ఆయన నన్ను ట్రాప్ చేస్తా ఉన్నాడు మమ్మల్ని అందరినీ. మేము వాళ్ళకు సంబంధించిన వైసీపీ నాయకులపైన కంప్లైంట్ ఇస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఆయన దూరమైన వాళ్ళంతా ఊటవుతారు అనుకుంటున్నారు. నేను ఈ ట్రాప్లో పడ్ను. ఎవరైతే దాడి చేశారో చట్టం పోలీస్ అధికారులు ఉన్నారు. చట్టం తన పని తాను చూసుకోబోతుంది. మేము ఎక్కడ కానీ పలానా వ్యక్తిని అరెస్ట్ చేయమని చెప్పాం. మేము చెప్పింది నలుగురే. ఈ రోజు కూడా పోలీస్ అధికారులు ఏమి చెప్పిన ప్రకారం వెళ్తున్నాం. ఈ రోజు కూడా మీడియా సోదరులు ఏం చెప్పిన ప్రకారం వెళ్తున్నాం. కానీ ఎక్కడెల్లా దయచేసి ఇక్కడున్న నేను చెప్పినటువంటి అందరూ కూడా నేను మీకు చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటా. మా పెద్ద ఆయన గారికి కానీ మా చిన్న ఆయన గారికి కానీ మాట పడకుండా నేను నడుచుకుంటాను మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.